దేవుని యొక్క కృపను కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోనికి వెళ్దామండి. పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ దినమందు తండ్రి తండ్రి మరొకసారి కూడుకుని తండ్రి మీ బిడలమైన మేమందరము మీ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన తండ్రి అద్భుతమైన అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. ఈరోజు మీ కుమారుని యొక్క త్యాగము గురించి, మీ కుమారుని యొక్క త్యాగం వెనకాల ఉన్న తండ్రి పరమార్థము గురించి మేము నేర్చుకుని తండ్రి మా జీవితాల్లో మేము నెరవేర్చుచుండగా తండ్రి మాకు కృపని, శక్తిని, బలాన్ని దయచేయమని తండ్రి ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా తండ్రి కేవలం మీరే మహిమపరచబడ్డారని నమ్ముచు వాక్యము ద్వారా కూడా తండ్రి మీరే ఘనత ఆరోహించమని, అలాగే తండ్రి ముగింపు వరకు తండ్రి మా మనసును స్వాధీనపరచుకుని వాక్యాన్ని నేర్చుకుని వాక్యానుసారంగా తండ్రి బ్రతకడానికి మాకు సహాయం చేయమని యేసు వారి పుణ్యనామమున అతిమిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బెంగళూరు చర్చ్ ఈ యొక్క ప్రార్థన సహవాసంలో కూడుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట్న వందనాలండి. మరి గత 2 వారాల క్రితం నుంచి మనం మాట్లాడుకుంటున్నాము దేవుని యొక్క అమూల్యమైన సంగతులు మనం నేర్చుకుని వాటిని పరిశీలించి మనమందరము కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఎందుకంటే యెహోవా గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి అన్నట్టుగా మనమందరము కూడుకుని దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తూ పరిశీలిస్తున్నాము కనుక ప్రియులారా, మరి ఈ యొక్క సందర్భంలో మనకి ఇవ్వబడిన అంశం ప్రకారముగా కొన్ని మాటలు, విలువైన మాటలు జ్ఞాపకం చేసుకుందామండి. రొట్టె ద్రాక్షారసము తీసుకొనుకుంటే నరకమేనా, ఈ పాఠం గురించి మనం అందరం ఆలోచిద్దాం ప్రియులారా. మరి ప్రభునందు మనం అందరము కూడా సంఘంగా ఏర్పాటయ్యి సంఘంగా కూడుకుని ప్రతి వారము కలుసుకుంటూ ప్రతి వారము దేవుని గురించి జ్ఞానం నేర్చుకుంటున్నాము. అయితే మనకు తెలిసిన ఈ జ్ఞానం నుంచి ప్రియులారా సాతాను ఎన్నో ప్రశ్నలు సమాజంలోను సంఘానికి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. అయితే వీటి గురించి మనం ఆలోచించాలి ఒక నిమిషం. ఆ ప్రశ్నలు ఏంటి అంటే, రొట్టె ద్రాక్షారసం గురించి చాలా సంఘాలలో, చాలా డినామినేషన్లో చాలా విధమైన అపోహలు అనేవి ఉన్నాయి. ఏమిటి అంటే, ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తానండి. సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చు అండి, లేదు బాప్తీసం తీసుకున్నప్పుడు మాత్రమే తీసుకోవాలి, లేదు మనము ఏదో ఒక గుడ్ ఫ్రైడేకి కానీ క్రిస్మస్కి కానీ ఒక సంవత్సరంలో దేవుడి కోసం వచ్చి మనం రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలని, ఇలాంటివి ఎన్నో సిద్ధాంతాలు. ఎందుకంటేనండి వాక్యం అంటే భయం వేసిన వాళ్ళు దేవుడి దగ్గర ఉండాలి, దేవుడిచ్చే పరలోకం కావాలి, కానీ దేవుని యొక్క నియమాలు పాటించడం విషయంలో కొంచెము వెనుకంజ వేస్తున్నట్టుగా క్రైస్తవులు చాలా మంది కనపడతారు అండి. దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే పరలోకం కావాలి, దేవుని యొక్క దీవెనలన్నీ కావాలి, కానీ ఏంటి అంటే దేవుడు చెప్పిన నియమాలను మాత్రం ఉల్లంఘించి, లేదు దేవుడు చెబుతున్న నియమాలను పక్కన పెట్టి తమ యొక్క ధోరణి అనేది సాగించే విధంగా నేటి క్రైస్తవ సంఘాలన్నీ ఉన్నాయని మనందరికీ తెలుసండి. ప్రియులారా, వీటి గురించి మనం ఆలోచిద్దామండి. అసలు రొట్టె ద్రాక్షారసం అంటే ఏంటో మనకు తెలియాలి. ఎందుకంటే ఆదివారం మనము చేత్తో తీసుకుని ప్రభు పేరట ప్రార్థన చేసి స్తుతి చెల్లించి మనం తీసుకుంటున్నాము. అంతే కదా, ఇది బల్లారాధనే కదా, తిని తాగి వెళ్ళిపోవడం మాత్రమే కదా అని ఎవరైనా కూడా దీనిని కనుక తక్కువగా లెక్క వేసినా, లేదా దీని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా కూడా దేవుడు ఎంత ఖచ్చితమైన ఆజ్ఞలు రాయించారా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన దేవుడికి ఉన్న అతిపెద్ద బిరుదు ఏంటంటే ఖచ్చితత్వం కలిగిన దేవుడు. ఎందుకంటే బైబిల్ అంతట్లో మీరు ఎక్కడ చూసినా పర్ఫెక్ట్గా ఉండి, ఖచ్చితముగా ఉండి అన్ని విషయాల్లో, ఎందుకంటేనంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు కన్సిడర్ చేస్తారు అని మనము ప్రతి సందర్భంలో నేర్చుకుంటాం. మనము ఉదాహరణకి మందసం మోయడానికి అండ్ ఉజ్జా గారు వెళ్తారు
అండి. మీకు ఒక చోటనైతే ఆయన చెయ్యి పట్టి ఆపినట్టుగా ఉంటుంది. ఒక చోటన తన మనసులో ఏమనుకున్నాడు? నేను ఈ మందసాన్ని పట్టుకోవాలి అనుకున్నాడు. సో, ఈ 2 ఆలోచనలు బట్టి ఏవండీ? ఈ 2 ఆలోచనలు బట్టి దేవుడేం చేశాడు? తన మనసులో నిర్ణయించుకున్న ఆ యొక్క తప్పుని బట్టి దేవుడు ఉజ్జా గారికి శిక్ష వేసినట్టుగా కనపడుతుంది. అంటే మన దేవుడు హృదయాన్ని చూస్తూ మనిషి యొక్క తీరు విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. హృదయాన్ని కన్‌స్ట్రక్ట్ చేస్తారండి. మనము గత వారం జ్ఞాపకం చేసుకున్నాం కదండీ! గెహాజీ గారి విషయంలో కానీ, అననీయ సప్పేరా విషయంలో కానీ, వారి యొక్క మనసు చూసి దేవుడు వారు చేస్తున్న పని విషయంలో తీర్పు తీర్చడం అనేది జరిగింది. కాబట్టి రొట్టె, ద్రాక్షారసము ఈ బలారాధన కార్యక్రమము ఎంత పవిత్రమైనదో, ఎంత గొప్పదో మనము కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ముందుగా లూకాసు వార్త 14వ అధ్యాయము 15 నుంచి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటి వారిని, గ్రుడ్డి వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవాజ్ఞాపించినట్లు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికిని కంచెలలోనికిని వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాన నేను. చాలండి. ఇక్కడ వరకు చదవబడిన లేఖన భాగం నిమిత్తము మనం ఒకసారి ఆలోచిద్దామండి. ఇక్కడ భోజన పంక్తిలో అంటే దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని ఆయన చెప్పగా ఎవరు అంటే ఈ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ, తండ్రి అయిన దేవుడు ఒక ఉపమానం రీతిగా అండి యజమానుడు యేసుప్రభు వారు ఒక ఉపమాన రీతిగా ఒక పరలోక సంబంధమైన జ్ఞానాన్ని, విషయాన్ని నేర్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారండి. ఎందుకని అంటే మీరు యేసుప్రభు వారిని చూస్తే గనక ఎక్కడా కూడా పరిసయ్యులు ఆయన్ని వదలరు. ఎక్కడో చోట తప్పు పట్టాలి. శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, యూదులు అప్పుడు ఉన్న యూదులు చాలా మంది, అలాగే మత పెద్దలు గాని, ప్రియులారా ఇలాగ లెక్కేసుకున్న వాళ్ళు అంటే గొప్పవారు అని ధర్మశాస్త్రం వారి దగ్గరే ఉంది, దేవుడి వాక్యం వారి దగ్గరే ఉంది అనుకున్న గొప్పవారందరూ కూడా ఏమైపోయారంటే దేవుని రాజ్యం విషయంలో వెనుకబడినట్టుగా ఇక్కడ సందర్భం కనపడుతుందండి. ఇక్కడ మాట్లాడుతూ ఏంటి పిలువబడిన వారితో విందు సిద్ధమైంది గనుక మీరందరూ రండని చెప్పినప్పుడు, ఆ దాసుని పంపించినప్పుడు వారందరూ ఏకమనసుతో ఏం చెప్పారండి? నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే కారణాలు. పలానా కారణం వల్ల నేను రాలేకపోతున్నా అని చెప్పేసి ఇప్పుడు వరకు చదువుకున్నాం కదండి. ఒకరు పొలం కొనుక్కున్నారని, ఒకరేమో ఎడ్లు కొనుక్కున్నారని, ఒకరేమో పెళ్లి చేసుకున్నారని, ఏమండి ఇలాగ ఒక్కొక్క కారణం చెప్పుకుంటూ వచ్చి మేము రాలేము. ఏంటండి ఇవి? ఈ కారణాలన్నీ ఏంటి? ఇహలోక సంబంధమైన సంపాదన కోసం, ఇహలోక సంబంధమైన అవసరాల కోసం, ఇహలోక సంబంధమైన అభివృద్ధి నిమిత్తము వారు ఎక్కడికి రాలేకపోతున్నారంట? దేవుని రాజ్యములోనికి రాలేకపోతున్నారు. ఈ రోజు ఏమండి ప్రియులారా, దేవుడు దగ్గరకి రాకపోవడానికి ఇవే కదండి కారణాలు. స్త్రీ కానీ అండి
అలాగే డబ్బు కానీ లేదు ఈ యొక్క అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ఏంటంట, దేవుని రాజ్యములోనికి రాకుండా ఆపే శక్తులు, అపవాది యొక్క శక్తులు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడండి, ఆ దాసుడితో చెప్పి ఏమన్నారు, పట్టణపు వీధుల్లోను సందుల్లోను ఎవరిని పిలవాలి, బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని పిలువగా, అలా చేసినాను ఇంకా చోటు ఉందంటండి. ఇంకా చోటు ఉన్నప్పుడు రాజమార్గములోను కంచెలలోనికి వెళ్ళి అక్కడ ఎవరు కనపడితే వారిని లోపలికి తీసుకురావడానికి బలవంతము చేయము, లోపలికి తీసుకురావడానికి బలవంతము చేయండి. అనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. ఇంతకీ ఈ ఉపమానం అనేది చాలా గూఢార్థకంగా అలాగే చాలా ప్రశ్నార్థకంగా మనకు కనిపిస్తుంది. ఎవరు పిలువబడ్డారు, ఎందుకు పిలువబడ్డారు, ఆ విందు ఏమిటి, ఆ భోజనం గురించి దేవుడు ఎందుకు యేసుప్రభు వారు ఉపమాన రీతిగా ఆనాడు మాట్లాడుతున్నారు. అలాగే ఇదిగో పిలువబడిన వారు కాకుండా మిగతా వారు ఎవరు వచ్చి ఆ విందులోనికి పాల్గొన్నారు. ఈ విషయాలన్నీ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని మనము ఈ పాఠం యొక్క గొప్పతనం గురించి నేర్చుకున్నామండి. అందుకే పిలువబడిన వారు అనే మాట రాయబడింది కదండి. ఈ పిలువబడిన వారు ఎవరు అనేది ఒక నిమిషం ఆలోచిద్దామండి. నెపములు చెప్పిన వారుగా ఉన్నారు కదా. ఉదాహరణకి పొలం కొనుక్కున్నాను, అలాగే వివాహం చేసుకున్నాను, ఎడ్ల కొనుక్కున్నాను, ఇలా నెపాలు చెప్పుకుంటూ వచ్చారు కదండి. వీళ్ళు ఎవరు ఏంటి అనేది ఒకసారి అంటే మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదులలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగము తెస్సలోనిక సంఘానికి రాస్తున్న మాటలు. ఇంతకీ రక్షింపబడిన వారు అండి, యేసుప్రభు వారిని ఒప్పుకుని రక్షణలోనికి వచ్చిన వారిని ఎవరు ఆటంకపరుస్తున్నారంట, ఆనాటి యూదులు. అందుకే మాట్లాడుతూ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుచు అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా యేసుప్రభు వారిని చంపారు, ప్రవక్తను చంపారు. అలాగే అప్పుడు ఉన్న పౌలు గారు లాంటి వారి సేవకులను కూడా ఏం చేస్తున్నారు, హింసించుచున్నారు. కనుక మనుషులందరికీ ఏమైపోయారు, విరోధులైపోయారు. ఎందుకనండి పౌలు గారు ఇంత పెద్ద పదప్రయోగం ఎందుకు చేస్తున్నారు, మనుషులందరికీ అండి. ఒక విషయం చెప్తున్నాను. దూతలు యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఏమని మాట్లాడతారంటే, మనుషులందరికీ కలుగబోవు సువార్త మనము ఏంటి, సంతోషకరమైన శుభవార్త ఏమిటి అంటే రక్షకుడు పుట్టాడు అని. మరి ఆ రక్షకుడు పుట్టాడు అన్న ఈ యొక్క యేసుప్రభు వారి యొక్క జీవితానికి అండి ఆ సువార్త బయలుదేరి వెళ్ళడానికి ఎవరు విరోధముగా అడ్డుకట్టేసేస్తున్నారండి, యూదులు. ఆనాటి యూదులు తెలుసు కదండి, మనకి ఎన్నో 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 ఎవిడెన్సెస్ ఉన్నాయి. యేసుప్రభు వారిని చంపడం కానీ అండి, పౌలు గారిని చంపడం కానీ, ఆనాటి యొక్క మీకు తెలుసో లేదో మక్కాబీల చరిత్ర అని, ఇంకా సంఘ మూలాలకి వెళ్తే చాలా మంది చరిత్రలు అనేవి ఉంటాయి. మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త మధ్యలో సుమారుగా 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్ అంటాము కదండి. ఆ నిశ్శబ్ద కాలంలో ఎంతో మంది సేవకుల ద్వారా కొన్ని మాటలు అనేవి బయటకు వచ్చినా కూడా అండి, చిన్న చిన్న ఎలీషా గారు కానించి, ఏలియా గారు కానించి ప్రవక్తల్ని, నిజము చెబుతున్న ప్రవక్తల్ని, సత్యము వైపు నిలబడ్డ ప్రవక్తల్ని, సత్యము వైపు నిలబడ్డ సేవకులని, ఇంక్లూడింగ్ యేసు ప్రభు వారిని కూడా చంపేంతగా యోధా మతం అనేది ఏమైపోయింది,
హింసాపూరితముగా మారిపోయింది. ఏమండి? పౌలు గారు అందుకే అంటారు, నేను యూదులలో ప్రధాన పాపిని. ఎందుకంటే నేను అంతగా హింస చేయడానికి, నేను అంతగా మనుషుల విషయంలో నేరములు చెప్పడానికి, మనుషులందరినీ కాపాడే రక్షణ సువార్తను నేను ఏం చేయాలనుకున్నాను, ఆపేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ప్రధాన పాపిని అని చెప్పి పౌలు గారు మాట్లాడతారు. ఇప్పుడు యూదులందరూ కూడా ప్రభు అయిన యేసు వారిని అడ్డగించి, అవమానించి, యేసు ప్రభు వారిని చంపి ఏం చేశారు? రక్షణ సువార్తను దూరం చేసుకున్నారు. రక్షణ సువార్తను దూరం చేసుకుని వారందరూ కూడా ఏమైపోయారు? యేసు ప్రభు వారి యొక్క దేవుని యొక్క కృపను దుర్వినియోగం చేసుకుని, దేవుని యొక్క దయని దుర్వినియోగం చేసేసుకున్నారు. ఇక్కడ విందుకు రాలేని వారు ఎవరు అంటే యూదులు అని మనకి అర్థమవుతుంది కదండి. అయితే ఇంకా మనం ఆలోచించినట్లయితే అసలు ఆ దేవుని రాజ్యములో భోజనము, దేవుని రాజ్యంలో భోజనము ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు, ఇదిగో యేసుప్రభు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయము 41 నుంచి 51 వరకు మనం చదువుకున్నప్పుడు యేసుప్రభు వారు మాట్లాడుతున్న అద్భుతమైన ప్రసంగం అనేది మనకు తెలుస్తుంది. అక్కడ విందుకు రాలేని వారుగా అంటే ఎవరు దేవుని యొక్క రాజ్య సువార్తను అడ్డగిస్తున్నారో కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 41 నుంచి 51 వచనాలు, 10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. నేను చదువుతున్నానండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనిరి. అందుకే యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాడు. ప్రియులారా, 51వ వచనం చదువుతున్నానండి. ఇక్కడ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే కాని వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమని అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఏమండి? లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని మీతో చెప్పుచున్నాను. అప్పుడు యూదులు అంటారు, శరీరం ఎలా తిననీయగలడు అని చెప్పినప్పుడు 53వ వచనంలో యేసు మాట్లాడుతూ, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమందు నేను వాడిని లేపుతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ మాట్లాడుతూ యేసుప్రభు వారు నిత్య సత్యము అనేది ఒక విషయాన్ని మాట్లాడుతున్నారండి. ఏమని? ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తాన్ని త్రాగేవారు మాత్రమే నిత్య జీవము కలిగిన వారు, అంత్య దినమందు నేను వారిని లేపుదును. ఏమండి? ఈ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి నిదానంగా కూర్చుని చదవండి. యూదులు ఎవరినైతే వద్దు మాకు బరబ్బాయే కావాలని చంపేసి తమ యొక్క రక్షణ భాగ్యాన్ని కోల్పోయారో, ఏమండి, ఆనాటి యూదులు పిలువబడ్డారు కదండి, వారందరూ కూడా యేసుప్రభు వారి చేత మారు మనసు పొందండి, దేవుని రాజ్యం వచ్చిందని చెప్పి పిలువబడ్డ వారందరూ కూడా రాలేని వారిగా ఉండిపోయారు. కానీ ఈరోజు మనము అన్యజనులైన మనం ఏమయ్యామండి? యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన రక్షణ పొంది ఆయనను అనుసరించి ఆయన గురించి అనేక విషయాలు నేర్చుకుంటూ, ప్రియులారు నిజంగా ఎంత గొప్ప భాగ్యం తెలుసండి. ఎక్కడో యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేములో పుట్టిన ప్రభువు యెరూషలేము ప్రాంతంలో చనిపోయి అక్కడి నుంచి వాక్యము పంపిస్తే ఈనాడు మన ప్రాంతాలకు వచ్చి మన ఇంటిలోనికి వచ్చి అండి, మన ఇంటిలోనికి రావాలి అంటే ఎంత దేవుడు ప్లానింగ్ జరిగిందండి. బ్రిటిష్ వాళ్ళని పంపడం, వారి యొక్క ఎంతో మంది మిషనరీస్ రావడం, ఎంతో మంది చనిపోవడం, ఎంతో ఎంతో దేవుడు ఎంతో మనకు ప్రణాళిక చేసి ఈ రోజు మనం బైబిల్ పట్టుకోవాలి అంటే, ముఖ్యంగా ఆడపిల్లలు బైబిల్ పట్టుకోవాలి, లేదు చదువుకోవాలి. ఇంత జ్ఞానం మనం చదువుతున్నామంటే దేవుడు ఇప్పుడు రాబోతున్న మన కోసం ఎంతో ప్రణాళిక వేసి ఎప్పటి నుంచి కష్టపడ్డారండి.
మనం రాకముందు నుంచి ఈరోజు మనం బైబిల్ చదవాలని దేవుడు కష్టపడి మనందరికీ ఏం చేశారండి? బైబిల్ని అనుగ్రహించారు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకండి. ఈ వాక్యాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగువారు మాత్రమే నిత్య జీవం కలిగిన వారు, నిత్య జీవం కలిగిన వారు. మరి ఇటువంటి నిత్య జీవాన్ని కలగజేసే దాన్ని ఎవరు వద్దనుకున్నారు? యూదులు వద్దనుకున్నారు. కానీ అన్యజనులైన మనం స్వీకరించాము. మనమేనండి ఆ బీదవారం. మనకు వాక్యం లేదు ఒకప్పుడు, కానీ మనం ఏం చేసాం? వాక్యాన్ని పొందాం. అంగహీనులు అంటే ఏంటంటే అండి, మన యొక్క అవయవాల విషయంలో మనం ఏం చేస్తాం ఇప్పుడు బైబిల్లో నాకు నచ్చిన మాట మీకు అందరికీ జ్ఞాపకం చేస్తానండి. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. మీరు పాపం విషయంలో మృతులుగా ఉండాలి అని ఉంటుంది. అంటే ఏంటి? పాపం చేయడానికి వచ్చినప్పుడు మన శవమని లెక్కేసుకోవాలంట. అంటే ఏదైనా చెడు మాట పలకాలన్నా, ఒకరికి చెడు చేయాలన్నా మనం ఎవరం? శవము. శవం లేసి ఎవరినైనా కొట్టగలదా? శవం లేసి ఎవరినైనా తిట్టగలదా? శవం లేసి ఏదైనా ఎవరి మీదకైనా దూషణ మాటకి వెళ్ళగలదా? వెళ్ళలేదు. కేవలం ఏం చేస్తది? నిర్జీవముగా మాత్రమే ఉంటది. ఎప్పుడు? శవం, ఆత్మ లేనప్పుడు. అలాగే పాపం విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటండి? నిర్జీవమైన వారంగా, శవాలుగా ఉండాలి. అంటే అది నా పని కాదు, నాకు సంబంధం లేదు, నాకు ఆ శక్తి లేదు, పాపం చేసేంత శక్తి లేదు అని మనం అందరం ఇన్స్పైర్ అవ్వాలండి. ఈ మాటను ఎప్పుడు మర్చిపోకండి మీరు. కాబట్టి విందుకు రాలేని వారు యూదులైతే విందుకు వచ్చిన వారము మనం. అయితే ఆ విందు ఏంటి అంటే, ఇదిగో దేవుడు ఆరాధనలో ఏర్పాటు చేసిన బలారాధన. బలారాధనలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తం. ఎలాగూ తిననీయగలడు, ఎలాగూ త్రాగనీయగలడు అని మాట్లాడారు కదండి. ఆ వాక్య భాగాలు వారికి అర్థం కాలేదు, కానీ పసిబాలురు ఏమండి, ఏమీ లేని వారమైన మనకు మాత్రం ఏం చేశాడు దేవుడు? జ్ఞానం ఇచ్చి, జ్ఞానం తెలియచేసి దేవుడి యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. నిజంగానండి, ఈ పాఠం మనం అందరము బాప్తిస్మానికి ముందు నేర్చుకుని బాప్తిస్మం తీసుకుని ఉండుంటే ఇంకా మనము దేవుని విషయంలో ఇంకా 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 భక్తి విషయంలో ఇంకా బలంగా ఉండి మనము ముందుకెళ్ళేవారం. ఎందుకంటే ఈ మాటలు అంత ప్రాముఖ్యమైనవి. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అంటే, ఉదాహరణకి మనము దేవుడి యొక్క సన్నిధికి వెళ్తాం కదండి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? దేవుని మాటలు వింటాం, దేవుడి గురించి ఆలోచిస్తాం, దేవుని యొక్క నియమాలు, నిబంధన, ఈ విషయాలన్నీ. ఎందుకంటే అండి, ఒక విషయం చెప్తానండి, మనం ఇలా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు కదండి. అదేంటో తెలుసండి? మనం కోల్పోయిన దైవత్వం గురించి ప్రతి వారం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం, ప్రతి కూడుకల్లో మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నారో తెలుసండి? మనం కోల్పోయిన లక్షణాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అంతే. మనం కోల్పోయాం. అది మన అడ్రస్ మనం మర్చిపోయాము, మన యొక్క తత్వం మనం మర్చిపోయాం. కాబట్టి దేవుడు ఆ విషయాన్ని గుర్తు చేయడానికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు అండి. ఈరోజు సహోదరుల మనసులో ఆలోచన పుట్టించి నా పిల్లలకి ఖచ్చితంగా వాక్యం చెప్పించాలని దేవుడి ప్రణాళిక అనుకున్నారు. కాబట్టే ఇలాగూ అండి, ఏ సిస్టర్ గారు నడిపించడంలో, బ్రదర్స్ అందరూ కూడా పెట్టడంలో, ఈ కార్యక్రమాలు జరిగించడంలో దేవుని ప్రణాళిక ఉంది. ఏమని? మనం అందరము ఆరిపోకూడదు, జారిపోకూడదు. ఖచ్చితంగా మనం ఏమవ్వాలి? బలోపేతం అవ్వాలి. కాబట్టి దేవుడు ఒక కార్యక్రమం ద్వారా మనల్ని ఏం చేస్తున్నారంట? పురుకొల్పుతున్నారు. అందుకే పేతురు గారు అంటారు కదండి, ఈ గుడారంలో ఉన్నంత కాలం మిమ్మల్ని ఏం చేయాలి? నేను పురుకొల్పవలను. సేవకులకి ఉండే మనసండి అది. ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారు? ప్రతి వారం ప్రతి రోజు మనల్ని దేవుని మాటల చేత పురుకొల్పుతూ ఉంటారు. కాబట్టి ఈ శరీరము రక్తము తింటి తాగితేనే జీవము గలవారు, లేని ఎడల నిర్జీవులు అంటే నిత్య జీవం లేనివాడు. ఇప్పుడు 54వ వచనంలో ఉందండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే
నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఒకవేళ త్రాగకపోతే, నిత్య జీవము లేనివాడంటే ఏంటండి? జీవం లేనివంటే నిత్య నరకమే కదండి. కాబట్టి రొట్టె ద్రాక్షారసము తీసుకోకపోతే ఏమైపోతాం? జారిపోతామండి. కాబట్టి ఇంకా క్రైస్తవులు చాలా మంది ఉన్నారండి. మనం అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఏమని? ఖచ్చితంగా బాప్తీసం తీసుకున్న మీరు రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందాలి. రొట్టె ద్రాక్షంలో పాలు పంపులు పొందాలి అంటే దేవుడి మాటలు నేర్చుకోవాలి. దేవుడి మాటలు నేర్చుకుని దేవుని మాటల ప్రకారంగా బ్రతకడం అనేది మనం చేసినప్పుడే మీరు తీసుకున్న బలారాధనకి న్యాయం చేసిన వారు అవుతారు. ఎందుకని? మనకు అన్ని రూల్స్ ఉన్నాయి కదండి. ఒకసారి ఆ రూల్స్ చూసుకుని మనం ముగింపులోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనం ప్రతి వారము జ్ఞాపకం చేసుకునే మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 30 వరకు మనం చదువుకుంటాం కదండి. అయితే దానిలో ముఖ్యాంశాలు మాత్రమే నేను జ్ఞాపకం చేస్తానండి. 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. ఎవరు? రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా తినినప్పుడెల్లా అంటే ఏంటండి? ఇప్పుడు ఉదాహరణకి మనము బాగా తిని త్రాగుతున్నాం అనుకోండి, మన శరీరంలో శక్తి కూడుకుంటుంది. ఆ శక్తి కూడుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? పని చేస్తాం. ఆహారం ఏమవుతుందండి? ముక్క ముక్కలుగా విడిపోయి చివరకు పేగుల వరకు వెళ్ళి అది శోషకాలు అనే ఒక నాళాల ద్వారా ఏమవుతుంది? రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసి ఏటీఎం అంటే ఒక ఏటీపీ అంటే ఎనర్జీ ఫామ్ లోకి మారి అది మైటోకాంట్రియా అని మనకు ఒకటి ఉంటుందండి. అది ఏంటంటే కణశక్తి భాండాగారాలు అంటారు. అంటే ఈ యొక్క కణాలను ఏం చేస్తుందంటే అది బతికింప చేయడానికి, పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆహారం అంతా ఏమవుతుంది? ముక్కలుగా వెళ్ళి ఎలాగైతే శరీరంలో కలిసి శక్తినిస్తుందో, మనము కూడా వాక్యాన్ని విని వాక్యాన్ని త్రాగినప్పుడు ఏమవుతాం? ప్రభు వచ్చు వరకు త్రాగునప్పుడల్లా తినినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురు. ఏంటమ్మా ఆయన ఎందుకు మరణించాడు? సింపుల్ గా ఒక క్వశ్చన్. ఆయన నీ కోసం నా కోసం మరణించాడు అండి. ఆయన చనిపోతే నాకేంటండి ప్రయోజనం అని చాలా మంది అడుగుతారు కదండి. దానికి సింపుల్ ఆన్సర్. మీరందరూ కూడా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టక్కర్లేదు. సింపుల్ గా, నీ కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ మన యేసుకుంది అని చెప్పి మీరు ఆయన గురించి చెప్పండి. మన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టగలిగేంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంది అంటే లేదండి. ఎందుకంటే ఇప్పుడున్న మనుషులందరూ స్వార్థప్రియులే. ప్రియులరా, అయితే చంపుతారు లేదా చస్తారు. కానీ ఒక మనిషి మార్పు కోసం, ఒక మనిషి యొక్క నిత్యము బ్రతకడం కోసం, నేను చనిపోతేనే ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది, అలాంటి ఒక మార్పు కోసం అండి, పైగా ఏ తప్పు చేయకుండా నిలబడి ఆ వ్యక్తికి ఒక మాదిరిగా నిలబడి ఒక వ్యక్తి చనిపోయారు అంటే అది కేవలం యేసుప్రభు వారు మాత్రమే. అలాంటి జీవన శైలి, అటువంటి ఒక మహోన్నతుడి యొక్క త్యాగాన్ని ప్రచురణ చేస్తారంట. ప్రచురణ అంటే ఏంటండి? ముద్రించడం అంటే బలారాధనలో చేవేసిన మనం అందరం ఏం చేస్తామంట? క్రీస్తు యొక్క త్యాగాన్ని అనేకుల మధ్యలో ఏం చేస్తాం? ముద్రించాలి. కాబట్టి 27వ వచనం అండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తము గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఏంటి? పరీక్ష చేసుకుని, టెస్ట్ చేసుకుని అప్పుడు ఏం చేయాలంట? మనము ఆ పాత్రలోనిది తినాలి, ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఏమండి? రొట్టె ద్రాక్షరసం గురించి మనం ప్రతి వారం జ్ఞాపకం చేసుకునే మాటలే. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటి అంటే, ఖచ్చితంగా మనము ప్రచురణ చెయ్యాలి. 2, అయోగ్యముగా తీసుకోకూడదు. అయోగ్యత అంటే ఏంటి అండి? ప్రభు వలె బ్రతకకుండా తీసుకుంటే మనకేమొస్తుంది? అయోగ్యత వస్తుంది. కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి?
రొట్టె ద్రాక్షారసము తీసుకునేటప్పుడు యోగ్యత కలిగి తీసుకోవాలి. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీరందరూ రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు అందరూ అబద్ధము చెప్పకుండా దేవుని నియమాన్ని బట్టి బ్రతికి మీరందరూ తీసుకోవాలి అంటే భూప్రపంచంలో ఎవరో తీసుకోరు. ఎందుకంటే ఎవరో ఒకసారి పడిపోయిన వారుగా ఉంటాం. కానీ ప్రియులారు జాగ్రత్తగా వినండి, తెలియక పడితే పర్లేదు, తెలిసి పడిపోయారా, కావాలని మీరు ఏదైనా చేశారా, దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి నీతిమంతుడు పడతాం అనేది సహజం. కానీ దేవుడు పడతాడన్నాడు కదా, కాబట్టి నేను పడిపోయాను అని చెప్పడం తప్పు. మనం ఒకవేళ తెలియక తడబడిన తప్పుడు వెంటనే వచ్చి దేవునికి క్షమాపణ చెప్పి పశ్చాత్తాపడి మీ హృదయంలో మరి ఎన్నడూ ఆ తప్పు చేయనని నిర్ణయించుకుని అప్పుడు బల్లలో చెయ్యేసుకోవాలి. మనం అని బల్లలో చేయడం అంటే యేసు ప్రభు వారిని గూర్చి జ్ఞాపకం చేసుకోవడం, యేసు ప్రభు వారిని విషయంలో అలాగ బ్రతుకుతానని కమిట్మెంట్ ఇవ్వడం, అట్టి రీతిగా బ్రతుకుతానని మనము ఆలోచించి దేవుడికి ఏం చేసినట్టు అండి, ఒక కమిట్మెంట్, ఒక ఒప్పందం చేసినట్టుగా మనం బలలో చేయేస్తాం. కాబట్టి రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే ఏముండదు మనలో, జీవం ఉండదు. రొట్టె ద్రాక్షరసం అంటే మీకు బాగా అర్థం కావడానికి చెప్తున్న విషయం ఏంటంటే అండి, వాక్యము వినాలి, వాక్యము త్రాగాలి. ఉదాహరణకి నేనిచ్చు నీళ్ళు ఎన్నడు దప్పిక కొనడు అంటే ఏంటి, వాక్యం అండి. జీవజల నది వాక్యం. అలాగే జీవాహారం వాక్యం. ఏమండి, ఇప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని తినడము తాగడం అంటే ఏంటి, వాక్యానుసారం ఆయన జీవితాన్ని కట్టుకోవడం. వాక్యం అంటే ఎవరు, క్రీస్తు. క్రీస్తుకు తగినట్టుగా జీవితాన్ని కట్టుకోవడం, క్రీస్తుకు తగినట్టుగా పనులను చేయడం. అంటే ఆహారము నీరు లేకపోతే మనం ఎలా కుషించిపోతామో, వాక్య ధ్యానము, వాక్య నడిపింపు, వాక్యము కొరకమైన తలంపులు, వాక్య సంబంధమైన ఆలోచన లేకపోతే మన ఆత్మ కూడా నశించిపోతుంది, కుషించిపోతుంది. అలా బలహీనులు కుషించిపోతే గనక మనం ఏమైపోతామంట, 30వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30 వచనంలో 29-30 చదవండి. ప్రభు శరీరమని వివేచింపక చదవండి. వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలండి. ఇక్కడ మాట్లాడుతూ ప్రభువు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుట్టకే తిని త్రాగుచున్నాడు. సింపుల్ గా మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అండి, ప్రభు శరీరం అని, ఇప్పుడు మనం అందరం వాక్యం వింటున్నాం కదా, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎవరి దగ్గర కూర్చున్నాం అనుకోవాలి అండి, మీరు ఈ కాన్ఫరెన్స్ కాల్లో మీ ఫోన్లు దగ్గర కూర్చున్నాము అనే ధ్యాసలో మీరు ఉండకూడదు. ప్రభు దగ్గర ఉన్నాము, ప్రభు చెంతన ఉన్నాము, ప్రభు మనతో మాట్లాడుతున్నారు, ప్రభు విషయంలో తన యొక్క మాటలు తెలియచేస్తున్నారని విని ఆలోచించి మీ హృదయానికి శక్తిపూర్వకంగా మాటలను మీరు స్వీకరించాలి. అలా స్వీకరించితే తప్ప, ఒకవేళ స్వీకరించకపోతే, ఉదాహరణకి అండి సునీత గారు సిస్టర్ గారు ఉన్నారు, నేను ఒక విషయం చెప్తాను. ఏమని, సిస్టర్ గారు మనము భర్తలకు లోబడి బ్రతకాలి, మనం ఇలాగే ఉండాలి, ఇది ప్రభు యొక్క ఆజ్ఞ అని చెప్తాను. అప్పుడు జ్ఞాపకం చేస్తాను. వాక్యం ఆవిడ వినలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వినలేదు అనుకోండి, ఆవిడ కనుక వాక్యాన్ని నెరవేర్చలేదు అనుకోండి, రేపు విమర్శ దినమంది యేసుప్రభు వారు వచ్చి ఏమని మాట్లాడతారు, పలానా రోజున పలానా టైంలో నీకు ఈ మాట వినిపడి చేశాను, కానీ నువ్వు తర్వాత రోజే ఆ వాక్యాన్ని ఉల్లంఘించావు, దీనికి నీ సమాధానం ఏంటి అన్నప్పుడు అది అక్కడ శిక్షావిధికి ఏమైపోతాం, గురైపోతున్నాం. అందుకే ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు. ఎందుకంటే అండి మన కాన్ఫరెన్స్ కాల్స్ వచ్చిన వారు కాదు, కానీ కొన్ని సంఘాలు ఉంటారండి బయట, లూథర్ అన్న కొన్ని సంఘాలు పెద్ద పెద్ద చర్చెస్ లో అండి వెళ్తారు, విశ్వాసులు అనబడే వారు వెళ్తారు.
వారందరూ కూడా పాస్టర్ గారు వాక్యం చెప్తారు, పాస్టర్ గారు దేవుడు మాటలు జ్ఞాపకం చేస్తారు. వెనకాల కూర్చొని ఏం చేస్తారంటే ఫోన్లో చాటింగ్ చేసుకోవడం, ఫోనుల్లో క్రికెట్లు చూడడం, ఫోనుల్లో తమకి ఇష్టం వచ్చినవన్నీ చెప్తారు. నిజంగాను అటువంటి టైంలో నేను వెళ్ళినప్పుడు స్టేజ్ మీద నుంచి చెప్పిన ఆయన మాటలు విని చాలా మురిసిపోయిన సందర్భాలు ఉంటాయి. అదే టైంలో నా పక్క బెంచీలో ఉన్న వారిని చూసినప్పుడు వాళ్ళందరూ శుభ్రంగా వాట్సాప్లో అవి ఇవి చూసుకుని నవ్వుకోవడం. ఇప్పుడు విన్న నాకేమవుతుంది? రక్షణకు దారితీస్తుంది. వినని వారికి ఏమవుతుంది? శిక్షా విధికి ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రభు శరీరం అని వివేచించి తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కనుక చాలా మంది బలహీనులను, రోగులను నిద్రించే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే వాక్యం యొక్క శక్తి అర్థం కాకపోవడం వల్ల. మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఈ మెసేజ్ గురించి కాదు కానీ మీరు ఎప్పుడు ఎవరు వాక్యం చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా దాని యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. మీ హృదయంలో ఏదో ప్రశ్న ఉండుంటుంది, దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటామో, దేవుడు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు అంత ఆసక్తితో ఉన్నారనుకోండి, మీ హృదయపు ఆలోచన ఎరిగిన దేవుడు మిమ్మల్ని ఆదరించే మాటలు ఎన్నో జ్ఞాపకం చేస్తారు. కాబట్టి క్రీస్తు విషయంలో, భక్తి విషయంలో, వాక్యం విషయంలో మీరందరూ వివేచన కలిగి ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ దానికి సాదృశ్య రూపకమైన రొట్టె ద్రాక్షారసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం అనేది ఖచ్చితం అండి. మరి తప్పు చేసిన వారం మేము తీసుకోకూడదా అండి అంటే, మరొకసారి చెప్తానండి, మీరు తెలియక తప్పు చేసిన ఎడల దేవుని సన్నిధానికి వచ్చి క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి మరలా ఎన్నడూ అది చేయనని చెప్పి మీరు ఆ కార్యక్రమాన్ని జరిగించవచ్చు. ఎందుకంటే మన దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన క్షమించే దేవుడు, ఆయన సరిచేసే దేవుడు కనుక ఈ విషయంలో మనల్ని క్షమిస్తాడు. కానీ అదే తప్పు మరలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనలో భయం ఉండదు, దేవుని వాక్యం నిలవదు. కనుక రొట్టె ద్రాక్ష రసము తీసుకోకపోతే నరకమేనా అంటే ఖచ్చితంగా నరకమే. ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో, బాప్తీసం ప్రకారంగా ఎప్పుడైతే బ్రతుకుతామో, వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే కలుగుంటామో, ఆ వాక్యము విని వాక్యము గురించి ఆలోచించి ఎప్పుడైతే బలారాధన కార్యక్రమంలో రొట్టెని ద్రాక్షారసాన్ని క్రొత్త నిబంధన అనుసారమైన నిబంధనలను అంటే ఆజ్ఞలను మనము నెమరు వేసుకుంటూ పాటిస్తూ దాన్ని ఎల్లప్పుడూ తీసుకుంటేనే ఖచ్చితంగా మనలో మనము జీవము పొందిన వారమే పరలోకానికి అర్హులమవుతాం. లేని ఎడల మనలో నిర్జీవ క్రియలు వచ్చేసినాయి అంటే కనుక మనం నరకానికి జారిపోతాం. కనుక మనం అందరము, వాక్యం తెలిసిన మనం అందరము కూడా బలారాధన కార్యక్రమం విషయంలోను, ఆరాధన కార్యక్రమం విషయంలోను, దేవుని గురించి నేర్చుకునే కార్యక్రమం విషయంలోను ఎల్లప్పుడూ ఆసక్తులుగా ఉండి మనం అందరము ప్రభు కార్యాల విషయంలో ఎల్లప్పుడూ ఆసక్తులు గలవారే, కదలని వారును స్థిరులుగా ఉండమని దేవుడు మాట్లాడినట్టుగా మనం ఎల్లప్పుడూ ఆత్మీయులుగా మనం అందరం చేరుకున్నాం కదండి, మనం ఎల్లప్పుడూ ఉండాలని, మనం దేవుడి పక్షంగా నిలబడాలని, ఈ తరములో మన వంతు సేవ మనం చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తానండి. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ దినమందు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును తండ్రి, మీ కుమారుని యొక్క శరీరాన్ని, మీ కుమారుని యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి బలారాధన కార్యక్రమాన్ని పెట్టారు తండ్రి. ఆ రొట్టెను ద్రాక్షారసము తండ్రి, ఈ దేవుని రాజ్యమని సంఘంలో మేము అందరం తీసుకొని ఉండగా తండ్రి, మీరు మాకు కృప అందిస్తూ మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారని మాకు జ్ఞాపకం చేశారు. అవును తండ్రి, తిని త్రాగినప్పుడే శక్తి ఎలాగైతే వస్తుందో, వాక్యంని విని ఆచరించినప్పుడే తండ్రి మా భక్తి పెరుగుతుంది, మమ్మల్ని పరలోకానికి చేర్చే మార్గం సులువవుతుందని మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. తండ్రి, రొట్టె ద్రాక్షరసం ఎల్లప్పుడూ తీసుకుంటూ నిబంధన అనుసారంగా బ్రతుకుతూ మేమందరము ఆత్మీయంగా
తండ్రి మిమ్మల్ని చేరుకుని మిమ్మల్ని చూసి సంతోషపడే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని, కాన్ఫరెన్స్ కాల్స్కి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరు చెప్పినట్టు జ్ఞాపకం చేసుకుని దీవించండి. అలాగే తండ్రి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తండ్రి నీ కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించుతున్న తండ్రి నీ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ఆరోగ్యాన్ని అలాగే ఆయుష్ని అనేక తండ్రి దీవెనకరమైన ఆశీర్వాదాలు దయచేయమని సహాయం చేయమని తండ్రి ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ కాల్స్ లో తండ్రి ఏమైతే ప్రకటనలు చేస్తున్నారో ఆ ప్రకటనలు అన్నిటి విషయంలోనూ తండ్రి మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే అన్నిటి విషయంలోనూ మీ కృపను మీ దయను మా ఎడల దయచేయమని సహాయం చేయమని యేసుబారి పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయ్యగారు ఈరోజు చెప్పిన పాఠం బట్టి నాకు ఒక డౌట్ ఉంది. మనము బల్ల ఆరాధనలో పాల్గొనకపోతే మనము నరకానికి వెళ్ళినట్లుగా సిస్టర్ గారు వివరించారు. అంటే కొన్ని సమస్యలు బట్టి ఇప్పుడు కుటుంబంలో నేను ఒక్కదాన్నే తీసుకున్నాను కాబట్టి మన ఇంట్లో ఎవ్వరు బాప్తిసం తీసుకోలేదు, దేవుని నమ్ముకోలేదు. ఎవ్రీ సండే దేవుని కృపను బట్టి ఎంతో ప్రయత్నిస్తున్నా ఎవరో ఒకరు మన ఇంట్లో ఉంటారు గనుక బల్లారదంలో పాల్గొనలేకపోతాను సమ్ టైము. సో ఇందుని బట్టి మరి నాకు అర్థం కాలవయ్య గారు. మరి ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. వందనాలు సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ఇక్కడ మాట్లాడే విషయం ఏంటంటే అండి, సమాజముగా కూడినప్పుడు సంఘంగా కూడినప్పుడు ప్రభు యొక్క రొట్టెను విరవడం అనేది మనం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి అపోస్తల కార్యాలు 20:7 మేమందరము ఆదివారమున సమాజంగా కూడుకున్నప్పుడు రొట్టె విరిచినాము అని చెప్పి పౌలు గారు మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఇంట నుండి చేస్తున్నారా లేకపోతే సంఘానికి వస్తున్నారా అనే విషయము ఒకసారి చెప్పినట్లయితే నేను ఆన్సర్ చేయగలనండి. సిస్టర్ నేను సంఘానికి వెళ్తాను. అంటే మా కుటుంబంలో నేను ఒక్కదాన్ని రక్షణ పొందినాను కాబట్టి దొంగతనంగా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. రెగ్యులర్ గా సండే వెళ్ళలేకపోతున్న పరిస్థితిలో ఉన్నాను. పాల్గొనలేకపోతున్నాను. ఇందుని బట్టి నాకు చిన్న డౌట్ ఉంది సిస్టర్, అందువల్లనే అడిగాను. ఓకే. ఓకే ఓకే సిస్టర్ గారు. ఒక విషయం ఏంటంటేనండి, మీరు ఎప్పుడైతే సమాజముగా కూడుకుని ఉంటారో అప్పుడు ఖచ్చితంగా చేయాలి, బల్లారాధన జరిగించాలి. మీరు సమాజంగా కూడలేనప్పుడు మాత్రం మీరు బల్ల చేయడానికి మీరు ఒక్కళ్ళే ఉంటారు కనుక అది మీ వ్యక్తిగత ఆరాధన విషయంలోకి వస్తుంది. ఉదాహరణకి యెరూషలేము పాత నిబంధనలు చూసినట్లయితే దేవాలయానికి వెళ్ళేవారు, సంవత్సరానికి ఒక్క మారు వెళ్ళేవారు. వీరందరూ కూడా యూదులు ఎక్కడ ఉన్నా కూడా ఒక్క మారు వెళ్ళి దేవాలయంలో కనబడేవారు. అప్పుడు వారు బలి అర్పించడం అనేది జరిగేది. ఇప్పుడు మనకి పస్కా బలిగా యేసుప్రభు వారు మనకి ఏం చేశారంటే సమాజముగా కూడుకున్నప్పుడు ఖచ్చితంగా విరవండి, ఖచ్చితంగా వెళ్ళండి, ఖచ్చితంగా చెయ్యండి అనేది ఆజ్ఞ అనేది బయలు వెళ్ళింది కనుక ఒకవేళ మనము మీ యొక్క పరిస్థితి మాకు తెలుసు కనుక అదే నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారండి. అయితే నేను వాళ్ళని రక్షించడంలో బాప్తిసం ఇప్పించాను. కాకపోతే వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ తల్లిగారు అలాగే వారి యొక్క కుమార్తెలు ఇద్దరు కూడా బల్లారాధన వారు ముగ్గురు చేసుకుంటారు. ప్రార్థన మాత్రం నేను చేస్తాను. సమాజానికి కూడుకోవడానికి సంఘానికి రావడానికి వారికి అవకాశం లేదు. వారి ఇంటిలోనే వారి యొక్క కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఇప్పటికీ వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యాన్ని అందిస్తూ ఇప్పుడు వారందరూ కూడా వాక్యం విషయంలో బాగా నేర్చుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సిస్టర్ గారు చెప్పినట్టుగా పరిస్థితులు మనకి ఎలా ఉన్నప్పుడు మీకు వెళ్ళడానికి వీలయ్యింది, అన్ని కుదిరిని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా వచ్చి రొట్టె విరవడం అనేది జరిగించాలి. లేదు మీరు రావడానికి కూడుకోవడానికి మీకు అవకాశం లేదు అన్నప్పుడు మాత్రం మీరు వాక్యాన్ని చదవడం విషయంలో కానీ వాక్యము ధ్యానం చేసుకోవడం విషయంలో కానీ ప్రభుని స్తుతించే విషయంలో కానీ నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా మీరు ఆత్మారాధన అనేది చేయాలి. దేవుడు ఆత్మ కనుక ఆరాధన అనేది మనం సమర్పించాలి. సాదృశ్యకమైన బల్లారాధన మాత్రం సంఘానికి వచ్చినప్పుడు మీరు జరిగించండి. కానీ మన ఆత్మతో మాత్రం ఖచ్చితంగా యేసుప్రభు వారి యొక్క శరీరం అంటే వాక్యాన్ని, యేసుప్రభు వారి యొక్క రక్తం వాక్య రూపంలో ఉన్న ఆజ్ఞలను మాత్రం మీరు ప్రతిరోజు ప్రతి వారము మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని పాటించడమే నిజమైన బల్లారాధన.
సాదృశ్య రూపకమైన బలారాధన ఎప్పుడు సమాజంగా మనం అందరం కూడుకున్నప్పుడు తీసుకునేది. ఓకే ఓకే అండి. అర్థమైంది సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. వందనాలు సిస్టర్ గారు. రెండవ దొంగ ఆ యొక్క సిలువలో ఉన్నారు కదా, ఆయన బల్ల తీసుకోలేదు కదా సిస్టర్ గారు. మరి ఆయనకు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని అన్నాడు కదా సిస్టర్. అవునండి. అవును. అదొకసారి వివరించండి సిస్టర్. ఓకే అండి. మంచి మంచి క్వశ్చన్ అడిగారు. ఒక విషయం సిస్టర్ గారు, రెండవ నీతిమంతుడు ఆయన పరలోకానికి పరదేశకు వెళ్ళిపోయారు కాబట్టి నీతిమంతుల జాబితాలోకి వచ్చారు. ఆయన బాప్తీసం తీసుకోవడానికి సమయం లేదు, బాప్తీసం తీసుకోలేదు ఆయన. కాకపోతే క్షమించే దేవుడు పక్కనే ఉన్నారు కాబట్టి ఆ దేవుని మనసు క్రీస్తు యొక్క మనసు అర్థం చేసుకుని ఆయన తన యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని అంతటినీ దేవుడి ముందు ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు మనకి అపోస్తల కార్యాల్లో ఉంటుంది కదా, క్షమించండి, రోమపత్రికలో ఉంటుంది కదండి, యేసు ప్రభు వారిని నోటతో నువ్వు ప్రభు అని ఒప్పుకున్నాడని నువ్వు రక్షింపబడదు అని. ఆ యొక్క వాక్య భాగం విషయంలో ఎవరు వచ్చేసారు? ఆ శిలువ మీద ఉన్న ఆ నీతిమంతుడు ఆ వాక్యాన్ని నెరవేర్చి ప్రభు దగ్గర క్షమాపణ దొరికింది, ఆయన రక్షింపబడ్డాడు. ఎవరి మాట ద్వారా అంటే దేవుని యొక్క మాట ద్వారా రక్షించబడ్డాడు. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లోకి వచ్చేటప్పటికి యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? నమ్మిన వాడు బాప్తీసం పొందాలి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి. తీసుకున్న ప్రతి ఒక్కరూ బలారాధన జరిగించాలి. ఓకేనండి. కాబట్టి ఆయనకి బాప్తీసం లేదు కనుక ఆయన పరలోక రాజ్యానికి అర్హుడయ్యారు. మనము బాప్తీసం తీసుకున్నాము కనుక నిబంధన ప్రకారంగా మనం ఏం చేయాలి అంటే బలారాధన జరిగించాలి. థ్యాంక్ యూ సిస్టర్. అమ్మగారండి, నాకు సందేశం అండి. చెప్పండి. ఏమీ లేదండి, నేను సంఘంలో విశ్వాసరాలినేనండి. అయితే బల్ల చేయటం అది నాకు అప్పగించారండి. మరి నేను చెయ్యొచ్చు అంటారా? ఛానల్ నుంచి చేస్తున్నానండి, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది అంతే. ఓకే అండి. ప్రశ్న చాలా మందికి ఉంటుంది. స్త్రీలు బలారాధన విషయంలో కానీ అలాగే ఆరాధన విషయంలో కానీ వెనుకకు ఉండాలి అనే సిద్ధాంతాలు చాలా సంఘాల్లో ఉంటాయండి. అవి ఇప్పుడు క్రీస్తు సంఘం లాంటి కొన్ని సంఘాలు ఉంటాయి, ప్రత్యేకమైన సంఘాల్లో ఆడవాళ్ళు మాట్లాడడానికి కూడా పర్మిషన్ లేదు. వాళ్ళకి కేవలం నోటుతో కూడా స్తుతి చెల్లించకూడదు. వారు రావాలి, సైలెంట్ గా కూర్చోవాలి, వినాలి, వెళ్ళిపోవాలి. ఇంటికాడ ఉన్న భర్తలను మాత్రమే, ఇంటికాడ ఉన్న పురుషులు మాత్రమే అడగాలనే సిద్ధాంతాలతో కూడిన బోధన అనేవి ఖచ్చితంగా ఉన్నాయండి. అయితే సత్యం అనేది, సత్య సువార్త అనేది ఒక మాటను జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు యందున్న మీరు స్త్రీ అని పురుషుడు అని భేదము లేదు అనే మాటను జ్ఞాపకం చేస్తుంది. గలతీ 3వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు అనే మాట వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం అందరము సమానులు. ఎక్కడ? దేవుని రాజ్యంలో అంటే సంఘంలో మనం అందరం సమానత్వం కలిగిన వారమే. పురుషుడు అని గాని స్త్రీ అని గాని భేదం అనేది ఈ దేహం విషయంలో తప్ప ఆత్మ విషయంలో భేదం అయితే లేదు. అందుకే మాట్లాడుతూ మీకు కీర్తనకారుడు కూడా కుమారులై ఉందురు, మనకి ఎక్కడ కూడా కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దేవుని కుమార్తెలై ఉందురు అనే మాట మాట్లాడరు. మీరందరూ దేవునికి కుమారులై ఉందురు అనే మాట మాట్లాడతారు. అంటే ఆత్మను బట్టి సింగులర్ వర్డ్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చెయ్యొచ్చు చేయకూడదా అంటే గనక నా సజెషన్ ఏంటంటే అంటే పురుషులు ఎవరైనా ఉంటే గనక పురుషులకు అప్పగించండి. లేని ఎడల మీరు చేసిన దేవుడు అసలు ఏ అభ్యంతరమో చెప్పరు. ఎందుకంటే స్త్రీలు ఖచ్చితంగా చెయ్యొచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన సంఘాలు కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే ఖచ్చితంగా పురుషులు ఉన్నప్పుడు పురుషులే చేయాలన్న నియమాలు ఉన్నాయి. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెబుతున్నప్పుడు మాత్రం మనం జాగ్రత్త తీసుకుని వారికి సత్యాన్ని ప్రకటింప చేయాలి. క్రీస్తు నందు మనం అందరం సమానులము అని. నిజంగా అండి, ప్రభు పని మీకు అప్పగించారు, అది దేవుడే మీకు అప్పగించారు కాబట్టి బలారాధన కార్యక్రమం జరిగించే విధానం అనేది దేవుడు అప్పగించిన పని. అది నేను చెయ్యను చేయకూడదని చెప్పడానికి మనకు అర్హత లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నానండి, స్త్రీలు వాక్యం చెప్పకూడదని చాలా మంది నాతో మాట్లాడతారు. కానీ వాక్యం నేర్పించే విషయం కానీ వాక్యం మాట్లాడే విషయం కానీ దేవుడు నాకు ఇచ్చింది. ఈ అడ్డగించే వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు, వాక్యం నేర్పించలేదు. కాబట్టి దేవుడిచ్చిన పని దేవుడు ఊపిరి ఉన్నంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అది స్త్రీ అయినా పురుషుడైనా. ఓకే అండి, మరి అర్థమైంది అనుకుంటున్నాను.
ప్రైజ్ అలాగే లార్డ్ అండి. అమ్మగారు, అర్థమైందండి, అర్థమైందండి. అలాగే.